గుర్తుపెట్టుకోవాలి. జగన్ ఇది 2009 కాదు, 2024 గుర్తుపెట్టుకో. తెగించొచ్చాం రాజకీయాల్లోకి. నిన్న రైల్వే కోడల్లో కూడా చెప్పా, నా కోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్ను దింపారంట పిఠాపురానికి, గోదావరి జిల్లాలకి. నేను ఒకటే చెప్పా, అరే నేను భారతీయుణ్ణి, ఎక్కడ అక్రమం జరిగినా అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోగలను. ఒకటే చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ని, నేను ధైర్యవంతుని, నాకు అసలు భయాలు ఉండవు. ఒకటే జీవితం, ఒకే ఒక జీవితం. కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం. ఎక్కడో కూర్చోబెట్టి మిథున్ రెడ్డి వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఒకసారి ఢిల్లీలో కనిపించి ఏదో పెళ్లిలో మాట్లాడుతూ ఉంటే, ఎవరో పెళ్లికి వెళ్తే, కేంద్ర మంత్రి పెళ్లికి వెళ్తే ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, మేము మా పీలూరు నియోజకవర్గాలకు కానీ వాళ్ళ చిత్తూరు జిల్లాలకు వచ్చి మా నియోజకవర్గాలకు వచ్చి మా ఇక్కడ ఏళ్లు పెడితే మేము ఊరుకోం, అలాగని మేము ఎవరి జోలికి రామని చెప్తా ఉన్నాడు. అంటే ఎవరు మాట్లాడకూడదు వాళ్ళకి, కానీ వాళ్ళు వచ్చి ప్రతి జిల్లాలో ఏళ్లు పెట్టచ్చు. మిథున్ రెడ్డి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్లు పెట్టచ్చు, మిథున్ రెడ్డి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏళ్లు పెట్టచ్చు. మనం వెళ్ళి మాట్లాడకూడదు అక్కడ. మిథున్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి గారికి, జగన్ గారికి ఒకటే చెప్తున్నా, ఇది మేం భయపడే వ్యక్తులం కాదు, ఇది జనసేన. ఇది మీరు ఒక చెయ్యి ఎత్తితే మేము 1,00,000 చేతులు ఎత్తుతాం, గుర్తుపెట్టుకోండి. అంతర్వేది రథం పోతే గుడివాళ్ళలో ఒక మంత్రి మాట్లాడతారు, రథం గాలిపోతే ఏమవుద్ది, కొత్త రథం చేయిస్తామంటాడు. రథం తాలూకు ప్రాశస్త్యం తెలుసా? ఒక 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 ఆలయం తాలూకు ఒక విధి విధానాలు తెలుసా? అంత తేలిగ్గా మాట్లాడచ్చా? అది వాళ్ళు ఇచ్చే గౌరవం. ఇలాంటి దుర్మార్గాలు జరిగితే వెట్టకారం అపహాస్యం చేసే వాళ్ళని చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయారు. అలాగే వశిష్ఠ వారధి సకినేటిపల్లి నుంచి నర్సాపురం వంతెన అనేది అందరి దాదాపు 40 సంవత్సరాల నుంచి కోరిక ఇది. అలాగే ఇందాక హరీష్ గారు చెప్తా ఉన్నారు, కోనసీమలో రైలు కోత వినిపించాలని. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ ని పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం. అలాగే దీనికోసం కొన్ని భూముల్ని తీసుకునే పరిస్థితుల్లో ఇందాక చూశాను, కొన్ని కొత్త ఇళ్లు కూడా నిర్మించుకున్నా, కొన్ని ఇళ్లు ఉన్నాయని. ఆ గ్రామాలకు ఇబ్బంది ఏదైనా ఉంటే స్వయంగా నేనే వచ్చి ఆ గ్రామాలకు వచ్చి నేను మాట్లాడతాను. మీకు నష్టపరిహారాన్ని సరైన రీతిలో ఇప్పించి, లేదంటే అవసరమైతే దాన్ని ఇంకొక వైపు మార్చి కూడా పరిస్థితిని మేము తీసుకుంటాం. కానీ ఎందుకంటే నేనే చెప్తున్నా, ఒకసారి లక్షలాది, ఉదాహరణకి కోటిపల్లి నర్సాపురం రైల్వే లైను చాలా కీలకం. ఇది ఇన్ని లక్షల మంది ప్రజలు ఒక్క రైలు కోత వినిపించాలని. ఇప్పుడు మనం ఊహించుకోండి, దారి పొడుగుతూ వస్తుంటే హెలికాప్టర్ని చూస్తూ ఉంటే, కోనసీమ చూస్తుంటే, రాజోలు చూస్తూ ఉంటే, మనకి పి గన్నవరం చూసినా, అమలాపురం పోయినా, మన ఇటు రాజోలు వచ్చినా, ఆ పైనుంచి చూస్తుంటే ఎంత సుందరంగా ఉందో, ఎంత అందంగా ఉందో. కొబ్బరి తోపులు, అందమైన నదులు, కాలువలు ఊహించుకోండి. వీటి మధ్యలో నుంచి ఒక రైలు కూతతో ఒక ట్రైన్ పోతా ఉంటే ఎంత సుందరంగా ఉంటుంది. కేరళ తరహాలో, రాజస్థాన్లో ప్యాలెస్టాన్ వీల్స్ లాగా మనం ఈ కొబ్బరి తోపుల మధ్య మనం కూర్చోబెట్టి ఒక చక్కటి రైల్వే లైన్ చేసుకోగలిగితే మనకి చాలా అద్భుతమైన మనకి టూరిజం డెవలప్ అవుద్ది. ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి కల్పిస్తాం? డబ్బులు ఇచ్చుకుంటే వెళ్ళిపోతే సరిపోదు, డబ్బులు సృష్టించాలి. సంపదను ఎక్కడి నుంచి సృష్టిస్తాం? మనం పని చేయాలి కదా. ఈ రోజు నేను ఇన్ని వేల మందికి కౌలు రైతులకి డబ్బులు ఇవ్వగలిగాను, ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పునంటే నాకు నటన అనే ఒక సమర్థత, ఒక ప్రతిభ ఉంది. చిరంజీవి గారు పెట్టిన భిక్ష అది చేయడం వల్ల రాజకీయాలకు చేశాను, రాజకీయాలకు వచ్చా. కానీ నిజంగా ఒక సమర్థత, ఒక ప్రతిభ ఉంటే అది ఒక భీమ్లా నాయక్ సినిమా అయింది, ఒక వకీల్ సాబ్ సినిమా అయింది. సినిమాలు చేస్తే డబ్బు, అంటే పని చేస్తేనే డబ్బు వస్తుంది.
ఆ డబ్బుకి నేనేం చేశాను? నేను కూర్చోబెట్టి నేను రైతాంగానికి హెల్ప్ చేయగలిగాను. అదే ప్రభుత్వం కూడా సంపద సృష్టించాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, రైతాంగానికి సరైన కాలువలు పూడికి తీసి డ్రైనేజీల వ్యవస్థను బాగు చేసి నిజంగా పంట పండే పరిస్థితులు పెట్టాలి, సంపద సృష్టించాలి. అప్పుడు ఎవరికైనా సరే దారిద్ర్య రేఖ దిగువనున్నా కానీ, ఎస్సీ సామాజిక వర్గానికి కానీ, బీసీలకు కానీ ఎవరికైనా సరే మన డబ్బు ఇవ్వాలంటే సంపద సృష్టించందే ఎంత డబ్బుని అప్పులు తెచ్చి పెడతాం మనం? మీరు చెప్పండి. నేను సంపదను సృష్టించాను కాబట్టే కౌలు రైతాంగానికి ఇచ్చాను. జగన్ చెప్తా ఉన్నాడు, కూటమి ప్రభుత్వం వస్తే మన సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని చెప్పాం. సంక్షేమ కార్యక్రమాలు జగన్ చేయట్లా. జగన్ తాత ముల్లే ఇవ్వట్లేదు. ఇది మన డబ్బు. మనం తినే ప్రతి గింజ మీద, తాగే ప్రతి బొట్టు మీద, మనం ఏమి చేసినా పన్నుల మీద పెట్టే ట్యాక్స్ ప్రభుత్వానికి కడుతున్నాం. బ్యాంకులో డబ్బులు ఉంటాయి. బ్యాంకులో డబ్బులు ఏం చేస్తాం? మనకి డిపాజిట్ చేస్తే ఆ మేనేజర్లు వాళ్ళ సొంతది కాదు ఆ డబ్బు. అలాగే ప్రభుత్వం మీద పెట్టిన డబ్బు జగన్ సొంతం కాదు, అది మనందరి డబ్బు. నాయకత్వం ఎలా ఉండాలి?